ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు వీడియోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర భావాలు 19 స్తోత్రం నుంచి 24 స్తోత్రం వరకు భావాలు అర్థాలు తెలుసుకుందాము. ఓం నమో నారాయణ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 19వ స్తోత్రము. మాతా నరసింహ చ, పితా నరసింహ, భ్రాతా నరసింహ చ, సఖా నరసింహ, విద్యా నరసింహో, ద్రావిణం నరసింహ, స్వామి నరసింహ, సకలం నరసింహ. భావము: నాకు నరసింహుడే తల్లి, నరసింహుడే తండ్రి, నరసింహుడే సోదరుడు, నరసింహుడే మిత్రుడు, నరసింహుడే విద్య, నరసింహుడే ధనము, నరసింహుడే ప్రభువు, నాకు సమస్తము ఆ నరసింహుడే స్వామి. 20వ స్తోత్రము. ప్రహ్లాద మానస సరోజ విహరభృంగ, గజ్కాంతర జగద్హాల్క, రమాస్థితగ్గ, శృంగాచర సత్కార, కిరీటాల సధ్వరాక్ష, లక్ష్మీ నరసింహ మమ దేవి కరవలంబం. భావము: ఓ నరసింహదేవా, నీవు ప్రహ్లాదుని మనస్సు అనే కమలములో వివరించే 9వ వాడవు. గంగాతరంగము వల్లే తెల్లని దేహం గలవాడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్థలము గలవాడవు. శృంగారంతో కూడిన వాడవు. మేలైన కిరీటములతో ప్రకాశించే శిరస్సు కలవాడవు. నీవు నాకు చేయుతనిమ్ము. లక్ష్మీదేవితో కూడిన నరసింహమూర్తి నాకు చేయుతనిమ్ము. 21 స్తోత్ర భావము. ప్రహ్లాద నారద పరశిర పున్నారిక, వ్యాసమార్భిరిష, శుక సౌనిక, రుణి వ్యాస, భక్తానురక్త, పరిపాలన పారిజాత, లక్ష్మీ నరసింహ మమ దేవి కరవలంబం. భావము: ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, సౌనకుడు మొదలైన పరమ భగవతుల మనసులందు నివాసించు స్వామి. భక్తుల ఎడ అనురక్తుడవై వారిని పాలించడంలో కల్పవృక్షమైన వాడా, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయుతనిమ్ము. 22వ స్తోత్ర భావము. ఎన్మాయ యాజిత హవాపుహ, ప్రచుర ప్రవహ, మాగ్నంత మార్త నివేశు కరవలంబం. లక్ష్మీ నరసింహ చరణాబ్ద మధురతేన స్తోత్రం కృతం శుభకరం భువి షట్కారేణ. భావం: మాయా ప్రభావం వలన అజ్ఞానంలో పడి చాలా జన్మములను పొందుతూ బాధలను అనుభవిస్తున్న మనుషులు తరించుటకు ఈ స్తోత్రం చేయుతైనది. దీనిని లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములకు 9 వంటి వారైన శ్రీ శంకరాచార్యులు రచించారు. 23వ స్తోత్ర భావము. శ్రీషట్చక్రాచార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పఠేతిహ్యాత్తు సర్వగుణ ప్రాపణం, సద్యో విముక్తో కలుషో మునివార్య గణిషో లక్ష్మీపతః పదాముపతి సా నిర్మలాత్మ. భావము: సమస్త గుణములతో కూడి శంకర భగవద్పాదులచే రచింపబడిన ఈ స్తోత్రమును ఈ మనుషుడు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉంటాడో అతని పాపములన్నీ నశించి అతడు పరిశుద్ధుడై మునులచే పొగడబడు విష్ణులోకమగు వైకుంఠమును పొందుతాడు. 24వ స్తోత్ర భావము. చివరి శ్లోక భావము చివరిది 24. లక్ష్మీ నరసింహ చరణాబ్ద మధురతేన స్తోత్రం కృతం శుభకరం భువి షట్కారేణ, యా తత్పంటి మనుజ హరిభక్తయుక్తాస్తే యంతి తత్పోద సరోజ ముఖాన రూపం. భావము: లక్ష్మీ నరసింహదేవుని పాదపద్మములను 9లాగా ప్రీతితో సేవించే స్వభావము గల శంకరులచే చేయబడిన ఈ శుభకరమైన స్తోత్రాన్ని ఈ భూలోకంలో ఏ మనుషులు శ్రీహరిభక్తి సంపన్నులై పఠిస్తారో వారు అఖండతమగు స్వరూపముతో నొప్పు శ్రీ లక్ష్మీ నరసింహదేవుని పాదపద్మములను పొందగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ ఇస్తే నా ఛానల్ని మీరు చాలా గ్రోత్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ నమః.